100 సంవత్సరాల పాటు మేఘాలు మహాధ్వని చేసుకుంటూ ఏనుగు తొండాల వలె అనిపించే జలధారలు కురిపించి సకల భూమిని జలమయం చేసి వేస్తాయి. బ్రహ్మాండమంతా జలమయం కావడం చేత పృథ్వీ తన తన్మాత్ర అయిన గంధగుణాన్ని పోగొట్టుకొని నీళ్ళల్లో లీనమైపోతుంది. నీరు తన తన్మాత్ర అయిన రసగుణాన్ని పోగొట్టుకొని కాంతిలో అణిగిపోతుంది. కాంతి అనగా తేజస్సు తన తన్మాత్ర అయిన రూపగుణాన్ని పోగొట్టుకొని వాయువులో కలుస్తుంది. వాయువు తన తన్మాత్ర అయిన స్పర్శ గుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో చేరుతుంది. ఆకాశం తన తన్మాత్ర అయిన శబ్దగుణాన్ని పోగొట్టుకొని ఆదిభూతంలో ప్రవేశిస్తుంది. అది తేజోమయమైన మహద్రూపంతో అహంకారం కలదే, వికార గుణములు కలదే, ఇంద్రియాలను లీనం చేసుకుంటుంది. అహంకారాన్ని, సత్వము మొదలైన గుణాలు తమలో లీనం